ఇట్లాంటి సర్వీస్ కార్యక్రమాలు, ఈ సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలను ఇంకా పెంచే అవకాశాలు ఏమైనా ఉందా భవిష్యత్తులో? వేరే వేరే రంగాల్లో వెళ్ళి ఇంకా సర్వీస్ ఏమన్నా చేస్తారు? ఇంకా నాకు బాధేస్తుంది. నేను 2 లక్షలు నా స్తోమతకు తగ్గట్టు నేను ఇస్తాను, అది కొందరికి సరిపోదు. ఇంకా చాలామంది పేదలు ఉన్నారు సార్. ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం పోయింది, ఎక్కడ లేదు. చాలామంది వదిలేసుకుంటున్నారు. నేను ప్రాంతం వరకు చేయగలుగుతా, నా కెపాసిటీ 2.5 lakhs మంత్లీ, 25 లక్షలు చేయవచ్చు, మా అంటే 30 చేయొచ్చు, 40 చేయవచ్చు. కానీ చాలామంది పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది పెంచాలి ఇంకా. సో నేను పొలిటికల్ లైఫ్లో నేను ఎదిగితే నేను తప్పకుండా దీని బడ్జెట్ కూడా ఎదిగి, ఇప్పటివరకు నేను సొంతంగా పెట్టాను, ఇంకా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోవడం కూడా మొదలు పెట్టాలి అనే ఆలోచన కూడా ఉంది నాకు. ఇప్పుడు మీరు ఒక వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు కదా, మీరు అంటే ఒక రాజకీయ నాయకుడు ప్లస్ ఒక వ్యాపారవేత్తగా, అంటే ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు మీరు? ఒక మంచి, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. నా పెద్ద వ్యాపారం ఏం కాదు. నేను ప్రాజెక్టులు, సెలెక్టివ్ ప్రాజెక్టులు చేస్తాను, అది అమ్మను, రెంట్లకు ఇచ్చేస్తాను. ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాక నేను ఏ ప్రాజెక్టు ముట్టదలుచుకోలేదు. నా పిల్లలకి వాళ్ళకి అవసరానికంత ఎక్కువ డబ్బు ఇవ్వద్దు, వాళ్ళని చెడగొట్టద్దు. అవసరం వాళ్ళు మంచి చదువులు చదువుకోవాలా, వాళ్ళు కూడా కష్టపడే పైకి రావాలా. నాన్నగారు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో మేము ఎవరం పార్టీలో ఎంకరేజ్మెంట్ ఉండదు పిల్లలకి. యడ్యూరప్ప వాళ్ళ అబ్బాయికే టికెట్ ఇలా. సో వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎదగాల, ఆ కష్టం చూడాలా, సుఖం చూడాలా, అని చూడాలా, వాళ్ళు ఎదగాల. అవసరానికంటే ఎక్కువ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాం. ఇక దాని తర్వాత మనం డబ్బు సంపాదిస్తున్నాం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఇవాళ నేను డబ్బు ఖర్చు పెడుతున్నా అంటున్నారు. అవును, పెడుతున్నా. నేను మోదీ గారి నాయకత్వం పెంచడానికి డబ్బు పెడుతున్నా, నా సొంత డబ్బు పెడతాను కూడా, ఇంకా పెడతా. నాకు మోదీ అనే వ్యక్తి నాకు ఇష్టం, నేను ఆయన భక్తుణ్ణి. ఇప్పుడు దేవుడి కోసం పూజలు పునస్కారాలు చేస్తారు కదా, లక్షలు పెట్టి. నేను మోదీ గారి నాయకత్వాన్ని నా ప్రాంతంలోకి తీసుకురావడానికి నేను డబ్బు ఖర్చు పెడతా, 100% పెడతా. నేను పెట్టేదంతా ట్యాక్స్ పేడ్ మనీ. జిఎస్టీ కడతా, అడ్వర్టైజ్మెంట్లు వేస్తా. నేను ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేస్తా, జిఎస్టీ కట్టి బిల్ ఇస్తా. ఏమి నాకే ఒక్క కన్స్ట్రక్షన్ రంగంలోనే ఉన్నారు, ఇక సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఏదో ఉన్నాయి? లేదండి, ఒకటి కన్స్ట్రక్షనే ఉంది. అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ నా దగ్గర టెనెంట్స్గా ఉన్నారు. అయితే ఒకటి మంచి కాన్సెప్టు, టేబుల్ స్పేస్ అని. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ రెంట్కి ఇస్తారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయింది, కుర్చీ రెంట్కి ఇస్తాం. ఇప్పుడు స్టార్టప్స్ వస్తున్నాయి కదా. సో స్టార్టప్స్ వచ్చిన దగ్గర వాళ్ళు కొత్త కంపెనీ పెట్టగానే 5, 6, 10 మంది ఉంటారు, 10 కుర్చీలు. వాళ్ళు టక్కనే ఎదుగుతారు. కొందరు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఎంత ఫాస్ట్గా గ్రో అయినాయి. అట్లా ఫాస్ట్ గ్రో అయ్యే కంపెనీలు ఉంటాయి, కొన్ని పడిపోయినవి ఉంటాయి. 10 సీట్లు ఒకటేసారి ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, సాఫ్ట్వేర్ ప్రాజెక్టు, 100 సీట్లు కావాలా, 30 సీట్లు కావాలా. మళ్ళీ ఆయన ఆఫీస్ ఎత్తుకోవటము, మళ్ళీ ల్యాండ్ లార్డ్లోకి డిపాజిట్లు ఇవ్వటము, మళ్ళీ ఇంటీరియర్స్ చేయించుకోవటము, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి. అది వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. మీరు మీ పని చేయండి. ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్గా నేను పని చేస్తాను. మీకు 10 కావాలంటే 10 ఇస్తా సీట్లు, 100 కావాలంటే 100 ఇస్తా, 400 కావాలంటే 400 ఇస్తా. ఆ కాన్సెప్ట్ అన్నది ఒకటి చాలా హై ఎండ్. ఇండియాలోనే అంత మంచి ఆఫీసు, కోవర్క్ స్పేసు ఎక్కడా ఉండదు. నేను మంచి ఖర్చు పెట్టాను. ఇవాళ అది 100% ఆక్యుపైడ్. 400